హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసేసి ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ కల్కి మూవీ అనమాట. సో ఇది ఫస్ట్ డే మేము 10:25 షోకి వెళ్తున్నాము AAAలో. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. అసలు ఎందుకో తెలియదు, మేము స్టార్ట్ అయిన ఎనీ డే ఇలా రెయిన్ పడుతూ ఉంటుంది అనమాట. సో ఈరోజు కూడా ఫుల్ రెయిన్ ఉండే, బట్ రీచ్ అయిపోయాము AAAకి. సో మా షో వచ్చేసి 10:25కి అనమాట. సో జస్ట్ ఇలా బయట ఉన్నప్పుడు ఈ సర్కిల్ని ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉండే. నేను కూడా ఇక్కడ వచ్చున్నాను కొన్ని డేస్ బ్యాక్, లైక్ నా బీటెక్ డేస్లో అలా. సో అది అలా చూస్తుంటే జస్ట్ అలా ఫ్లాష్ అయిందనమాట, అందుకే ఆ బిల్డింగ్స్ అలా చూపించాను. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. యాక్చువల్లీ మనకి 1 అవర్ టైం ఉందన్నమాట. సో మేమే తొందరగా వచ్చాము, ఎందుకంటే డిన్నర్ చేయలేదు. సో ఇక్కడే ఏదన్నా కొంచెం అలా స్నాకింగ్ లాగా చేసేసి సినిమాకి వెళ్ళిపోదామని చెప్పేసి, ఎందుకంటే మీ అందరూ మా వ్లాగ్స్ చూస్తూ ఉంటే ముందు నుంచి మాకు పాప్కార్న్ అంటే చాలా ఇష్టం కదా, స్పెషల్లీ నాకు చీజ్ పాప్కార్న్. సో అందుకే అవన్నీ తింటాం కదా ఎలాగో, ఎందుకులే డిన్నర్ అని చెప్పేసి డిన్నర్ స్కిప్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడే ఏదైనా స్నాకింగ్ చేద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట తొందరగా. సో ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈ వాచ్ సెక్షన్ కనిపించింది. ఏదో ఒక వాచ్ నచ్చితే అలా తీయించి చూసామన్నమాట. సో కొంచెం అలా విండో షాపింగ్ చేసాము. వాచెస్ అయితే ఏం తీసుకోలేదు, బట్ పైకి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ నాకు ఇన్ని డేస్ ఎన్నిసార్లు ఎక్స్కలేటర్, అసలు ఎయిర్పోర్ట్స్లో కానీ ఇట్లా థియేటర్స్లో కానీ చాలాసార్లు ఎక్కుంటాను, బట్ స్టిల్ నాకు ఎక్స్కలేటర్ ఎక్కడానికి కొంచెం అలా భయంగా ఉంటుంది. ఇలా పైకి వస్తుండగా ఈ జ్యువెలరీ షాప్ కనిపించింది. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇలా బ్లాక్ బీడ్స్వి చాలా ఫేమస్ అవుతున్నాయి కదా, లైక్ డిఫరెంట్ డిజైన్స్లో. నాకు ఎందుకో ఇక్కడ జ్యువెలరీ చాలా బాగా అనిపించింది, బట్ ఎక్కువసేపు అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ కొంచెం అలా నేను చూద్దాం అని చెప్పేసి వచ్చాను అనమాట. చాలా బాగుంది. మీరు ఎవరైనా ఇక్కడ వస్తే పక్కా చూడండి టైం ఉంటే. నాకైతే కలెక్షన్ దూరం నుంచి కూడా చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం పక్కా ఏదైనా తీసుకుంటాను నచ్చితే. సో అదనమాట సంగతి. అన్నీ చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి. పర్ల్స్లో కూడా వెరీ డిఫరెంట్ మోడల్స్, అండ్ ఈ చైన్స్ అయితే నాకు భలే నచ్చేసాయి అసలుకి. సో ఇది మన ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇక్కడ మంచి అంటే మినిమల్ జ్యువెలరీ బాగా దొరుకుతుంది, స్పెషలీ బ్రేస్లెట్స్ అనమాట. నాకెందుకో ఈ మధ్య బ్రేస్లెట్స్ తీసుకోవాలని చాలా ఇష్టంగా ఉంది, స్పెషలీ ఇలా అంటే నార్మల్ అన్ని అవుట్ఫిట్స్ మీద పెట్టుకునేది. మీరు చూసుంటే నా దగ్గర ఇంతకుముందు స్వాష బ్రాండ్ అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆ బ్రాండ్ నుంచి ఈవిల్ ఐ బ్రేస్లెట్ ఉందన్నమాట. సో అలానే ఇక్కడ ఇంకా ఏదన్నా మంచివి దొరుకుతాయని చెప్పేసి చూస్తున్నాను. ఇది మల్టీ కలర్ స్టోన్ది, చాలా డిఫరెంట్గా అనిపించింది, నాకైతే మస్తు నచ్చింది. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాను. నేనేం తీసుకున్నాను ఏంటి అన్నది కూడా ఇదే వ్లాగ్లో చూపిస్తాను. సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ కల్కి మూవీ రివ్యూ కూడా చెప్తాను లాస్ట్లో. రివ్యూ అంటే స్పాయిలర్ కాదు, బట్ కొన్ని అంటే ఏంటి ఇంపార్టెంట్ అన్నది చెప్తాను, స్పాయిలర్ అయితే కాదు. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో అదనమాట సంగతి. ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను, అది కూడా చూపిస్తాను. అండ్ బ్యాగ్స్ ఇక్కడైతే చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది, అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ జ్యువెలరీ కానీ, మనకి సిల్వర్ జ్యువెలరీ కానీ, బ్రేస్లెట్స్, చైన్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ ఇయర్ రింగ్స్ అయితే మస్తు నచ్చాయి. యాక్చువల్లీ నాకు ఎక్కువసేపు చూసే టైం లేదు. వావ్, ఈ చైన్ అయితే గ్లాస్ది మస్తుంది. సో అంత చెప్పా కదా తినడానికి వెళ్తున్నామని చెప్పేసి, అందుకే ఎక్కువసేపు చూడలేదన్నమాట. ఇది వచ్చేసి సాఫ్టీ, నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. ఎక్కడికి వెళ్ళినా సాఫ్టీ తీసుకోవాలి అని చూస్తూ ఉంటాను. బట్ ఈ సాఫ్టీ స్టోర్కి ఎన్నిసార్లు వచ్చాను, లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు వచ్చాను. నాకు ఎప్పటికా సాఫ్టీ తినే యోగ్యత లేదనమాట. ఈరోజైతే తను చేంజ్ లేదన్నాడు నా దగ్గర ఫోన్పే లేకుండా. సో అది అలా అయిపోయింది. అండ్ రష్ కూడా ఉన్నారు. సో మూవీ వచ్చేసి 10:25కి 10 అవుతుంది. మేము ఆర్డర్ చేసాము, ఇంకా మా ఆర్డర్ రాలేదు. చూసారా, 20 minutesలో ఏం తింటాం అనుకుంటున్నాం ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ నేనేం చూస్తున్నాను తెలుసా, ఈ ఫోన్ కేస్ కూడా ఆ జ్యువెలరీ షాప్ పక్కలోనే ఒక షాప్ ఉంటుంది. నేను ఎవ్రీ టైం అక్కడే తీసుకుంటాను ఫోన్ కేసెస్. అది తీసుకున్నాను అనమాట. ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపించి నచ్చి తీసుకున్నాను, పర్పుల్ కలర్. ఇది వచ్చేసి బ్రేస్లెట్, ఇందాక చూపించా కదా ఆ బ్రేస్లెట్ షాప్స్లో ఇది తీసుకున్నాను.
చాలా బాగా నచ్చింది నాకు. ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట. ఈ 2 తీసుకున్నాను అండ్ ఆ పౌచ్ తీసుకున్నాను. మీకు ఎలా నచ్చిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే ఆగలేదు, అందుకే అక్కడే తీసి చూస్తూ ఉన్నాను. ఈవెన్ చేతికి కూడా పెట్టుకొని చూసా, చాలా బాగా అనిపించింది. అండ్ తను మనకి 3 months గ్యారంటీ, అదే వారంటీ గ్యారంటీ అలాంటివి ఏవో ఇచ్చారు కూడా. సో అదనమాట సంగతి. మనం మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తే ఎన్ని డేస్ అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే ట్రై చేయండి. వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. సో ఇక్కడ పప్పీవీస్ అని చెప్పేసి బర్గర్ ఆర్డర్ చేసాము. బర్గర్ అండ్ కోక్ మీల్ లాంటిది ఆర్డర్ చేసాము అనమాట. ది వర్స్ట్ బర్గర్. అసలు కోక్ అయితే జస్ట్ చక్కెర నీళ్ళు తాగినట్లుందనమాట, షుగర్ వేసుకొని వాటర్లో తాగినట్టు. అసలు ఎందుకు ఆ కోక్ తీసుకున్నామా, ఎందుకు ఆ మీల్ తీసుకున్నామా అనిపించింది. జస్ట్ అలా పైన తినేసి ఇంకా పైకి వచ్చేసాము. మూవీ వచ్చేసి ఒక 10 minutes లేట్గా స్టార్ట్ అయింది. సో ఇక్కడ కింద సాఫ్టీ దొరకలే కదా, ఇక్కడ పైన అయితే సాఫ్టీ దొరికేసింది. సో సాఫ్టీ తీసుకొని మా రెగ్యులర్ పాప్కార్న్ అండ్ కోక్ తీసుకున్నాము. సో అది ఎంజాయ్ చేసినాము. ఇంకా మూవీ అయితే స్టార్ట్ కాలే. ఆ పాప్కార్న్ ఎందుకు చూసినారు సార్, యాక్చువల్లీ ఆ సీట్ కూడా మాదే అనమాట. సో మేము పాప్కార్న్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఒక సీట్ బుక్ చేసుకున్నాము. జోక్లండి, అస్సలు కాదు. యాక్చువల్లీ 3 tickets బుక్ అయ్యాయి, ఒకరు రావాల్సింది ఉండే, రాలేదు. అందరు ఎలా ఉన్నారు? వ్లాగ్ కంప్లీట్గా చూసారా లేదా? నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మీకు తెలిసే ఉంటుంది నేను దేని గురించి చెప్తున్నాను అని చెప్పేసి. యాక్చువల్లీ మనం త్రిబుల్కి ఇది 3rd time వెళ్తున్నాం అనమాట. దట్ ఈరోజు వచ్చేసి చాలా డేస్ తర్వాత మనం వెళ్ళాము ఏ మూవీకి, కల్కి. యాక్చువల్లీ చాలా డేస్ అయిందనమాట మూవీస్కి వెళ్ళి. అండ్ ఆల్మోస్ట్ 1-2 months అవుతున్నట్టుంది. సో కల్కి అనమాట ఫైనలీ. మీరెవ్వరు అస్సలు స్పాయిలర్స్ వినకండి, అసలు ఎవరు చెప్పింది వినకండి. మీరు వెళ్ళి చూసి మూవీ ఎలా ఉంది అన్నది డిసైడ్ అవ్వండి. అండ్ మూవీ ఎవరైనా ఆల్రెడీ చూసేస్తుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా ఎవరైనా చూడకుంటే వీకెండ్ కదా, వెళ్ళి మూవీ పక్కా చూసేయండి. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది మనం పర్సనల్గా చూసి డిసైడ్ అవ్వాలి. స్పెషలీ ఈ మూవీ నేనైతే ఇప్పుడు రివ్యూ ఇవ్వచ్చు మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. బట్ ఇప్పుడు నేను చెప్పేస్తే మీకు స్పాయిల్ అయిపోతుంది కదా. సో ఆల్రెడీ ఇప్పటికీ చాలామంది మొత్తం చూసేసి ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, అక్కడ ఇక్కడ మొత్తం రివ్యూస్ అన్నీ వచ్చేసినాయి కదా. సో ఎవరి మాటలు వినకుండా మీరు వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేయండి. థరోగా ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ సీన్ కానీ అట్లా అనమాట. మూవీ అక్కడ ఉంది, అసలు అక్కడికి మనం రీచ్ అవ్వలేము కూడా, అంత బాగుంది. సో పక్కా మూవీకి వెళ్ళి డిసైడ్ అవ్వండి. అండ్ స్పెషలీ నాకెందుకు నచ్చిందంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ మైథాలజీ అనమాట. నాకు పర్సనల్గా మైథాలజీ చాలా ఇష్టము అండ్ స్పెషలీ మహాభారత్ చాలా ఇష్టము. సో ఇట్ ఈస్ సమ్వేర్ కనెక్టెడ్ టు మహాభారత్ కాబట్టి అని కూడా చెప్పలేను. మొత్తం మహాభారత్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అండ్ ఫైన్. సో నేను ఇంకా మొత్తం చెప్పాలనుకోవట్లేదు, మీరే చూసి తెలుసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టికెట్ ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి. మేబీ వీకెండ్స్లో ఏమన్నా తగ్గుతాయో ఏంటో చూసేసి మీకు ఎవరికైనా టికెట్స్ దొరికితే పక్కా వీకెండ్లో మూవీ విజిట్ చేయండి ఫర్ షూర్గా. అండ్ మైథాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మీలో ఎంతమంది మహాభారత్ చూసారు అండ్ కొత్తగా వచ్చిన మహాభారత్ ఎవరు చూసారు అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ఇన్నిసార్లు చూసుంటాను. హోప్ యూ అండర్స్టాండ్. సో నాకు అంత ఇష్టం అనమాట. అండ్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా కల్కిలో ఉన్నాయి. అండ్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ part 2. మీరు కూడా నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.